మన ద్వారా కూడా అనేకులు ఏం చేయబడతారండి, సంతోషిస్తారు. దేవుని యొక్క లేఖనంలో రాయబడుతుంది, ఒక ఆత్మ మరణించకుండా మార్పు చెందితే ఎక్కడ సంతోషం అంటేని పరలోకమందు అధిక సంతోషము. లేకపోతే దేవదూతలందరూ కూడా ఒక ఆత్మ రక్షించబడినప్పుడు, ఒక ఆత్మ బాప్తిస్మం పొంది రక్షణ మార్గంలోకి వచ్చి దేవుణ్ణి చేరుకున్నప్పుడు పరలోకంలో మహాదానందము కలుగుచున్నదని లేఖనంలో మనం చూస్తున్నాం. అంటే ఇటు రీతిగా మనం చూసినప్పుడు ఇక్కడ యోహాను గారి ద్వారానే కాదు కానీ మన ద్వారా కూడా సంతోషం అన్నది ఏం చేయాలి, బయటపడాలి. అనేకులు మన ద్వారా సంతోషించే విధముగా ఉండాలి. మన యొక్క ఇంటి వారే కావచ్చు, లేకపోతే మన యొక్క భార్య కావచ్చు, మన యొక్క భర్త కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే లోకములు ఉన్నటువంటి చుట్టుపక్కల ఎవరైనా కావచ్చు, మనలను బట్టి ఏం చేయాలండి, సంతోషించాలి తప్ప మనలను బట్టి దేవునికి దూరం అయ్యే విధముగా మన యొక్క జీవితాలు ఖచ్చితంగా ఉండకూడదని దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు ఈ యొక్క యోహాను గారు ఎవరి కుమారుడండి, ఎవరి కుమారుడు? జకర్యా ఎలిజబెత్ అమ్మ గారి, లేకపోతే ఎలిజబెత్ గారి యొక్క కుమారుడు ఏమిటున్నాడు. మనము చూసినట్లయితే వీరికి కూడా ఎప్పుడు కలిగినటువంటి కుమారుడండి, వృద్ధాప్యమందు వయస్సు ఉడికిన తర్వాత పుట్టినటువంటి కుమారుడే యొక్క ఆ యోహాను గారు అంటున్నారు. మనకు వాస్తవంగా మామూలుగా మనం ఎప్పుడైనా కానీ వృద్ధాప్యములో పిల్లలు కన్నటువంటి తల్లి ఎవరంటే టక్కలు గుర్తొచ్చేది ఎవరు? మనకు సారా గారు. అబ్రాహాము సారా గారు ఏం చేస్తుంటారు, మనకు కనిపిస్తుంటారు. అయితే ఈ యొక్క ఎలిజబెత్ గారి గురించి అప్పుడప్పుడే మనం ఏం చేస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. లేకపోతే వెంటనే ఈమె మన యొక్క ఆలోచనలకు రాకపోయినా కానీ ఆ సారా గారి యొక్క జీవితంలో ఏదైతే జరిగి ఉన్నదో అట్టి రీతి అయినటువంటి అద్భుతమే వీరి యొక్క జీవితంలో కూడా జరిగినట్లుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇక్కడ 18వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ రాస్తున్నాడు కదా, జకర్యా అడుగుతున్నాడు, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పగా. చాలండి, హల్లెలూయా. వీరికి కూడా ఎప్పుడు పుట్టారంటండి, ఆయన జకర్యా గారు ముసలి వారై ఉంటున్నారు. అలాగే తన యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్ కూడా ఏం చేస్తుంది, ముసలితనంలోనే ఉంది. వయస్సు ఉడికినటువంటి ఆ యొక్క పరిస్థితిలో వారు ఉన్నప్పుడే దేవుడు వీరి యొక్క జీవితంలో ఏం చేస్తున్నారండి, గొప్ప కార్యం చేస్తున్నారు. ఒక మాటలో యోహాను గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక వాగ్దాన పుత్రుడని కూడా మనము చెప్పవచ్చు, ప్రవచన పుత్రుడని కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే ప్రవచింపబడి, వాగ్దానం చేయబడి, చూపించబడి ఏం చేశాడండి, ఆయనను దేవుడు వారికి ఏం చేస్తున్నాడు, ఇచ్చున్నాడు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించేటటువంటి శ్వాసమెంట్. అంటే గర్భఫలం ఎవరి ద్వారా వస్తుంది, మనకు దేవుడి ద్వారా మనకు కలుగుచున్నది కనుక ఆయనే సమస్తం ఏం చేస్తాడు, మనకు చూపించేటటువంటి దేవుడు అయినాడు. వాగ్దానం చేసి మనకు మన యొక్క పరిస్థితులు మనము కనిపెట్టిన ఎడల దేవుడు ఏం చేస్తాడు, మనకు వాగ్దాన పుత్రులను మనకు దయచేసేటటువంటి దేవుడు అంటున్నాడు. అయితే మనము ఇప్పటికే పుట్టిన వారు, మనము కూడా ఎలాంటి వారము, వాగ్దాన పుత్రులమే. మనము ఏమి తక్కువ కాదు, ఇప్పుడు పుడుతున్న వారే వాగ్దాన పుత్రులు కాదు. మనమందరము కూడా ఏం చేయబడ్డవారు అండి, వాగ్దాన పుత్రులమే. వాగ్దానం చేయబడి ఆయన మనం రక్షిస్తానని చెప్పి ఒక లోకానికి వచ్చి తన యొక్క కలువరి శిలువలో తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని మనందరి కొరకు కాచి ఏం చేస్తున్నారండి, మనకు విడుదల అనుగ్రహించి మనల్ని వాగ్దాన పుత్రుగా, దేవుని యొక్క కుమారులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్ది ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యోహాను గారి గురించి చూసినట్లయితే ఈయన ద్వారా అనేకులు ఏం చేయబడుతున్నారంటే సంతోషించబడుతున్నారు. ఎందుకు ఈయన ద్వారా సంతోషం అంటే పై వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. చదువుదాం, 12వ వచనం చదవండి. ప్రభువు దృష్టికి గొప్పవాడు. చాలండి, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి, ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటండి, ఏమాట రాయబడింది, అందరూ చెప్పాలి. ఎవరి దృష్టి గొప్పవాడయ్యాడంటే
యోహాను గారు అనేకులకు సంతోష కారణముగా ఉండడానికి కానివ్వండి, లేకపోతే వారి తన యొక్క కుటుంబానికి మహానందము కలిగించేవాడుగా ఉండడానికి గల కారణము మొదటిగా మనం చూస్తున్నాం. ఎవరి దృష్టి గొప్పవాడయ్యాడంటండి? ఎవరి దృష్టి గొప్పవాడయ్యాడు చెప్పాలందరూ? ప్రభువు దృష్టికి ఆయన ఎలా ఉన్నాడంటే గొప్పవాడై ఉన్నాడు. ఎన్నో వచనంలో చదువుతున్నాడు మనము? 14వ వచనంలో మనం ఆ మాట చదువుతున్నాం. ఏంటది? అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. అంటే ప్రజలు కానీ మన యొక్క కుటుంబము కానీ మన ద్వారా ఆనందింపబడాలంటే మనం ఎవరి దృష్టిలో గొప్పవారటకు ప్రయత్నించాలా? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మనము గొప్పవారన్నట్లుగా మనము ప్రవర్తించినట్లయితే, ఆయన దృష్టిలో మనము గొప్పవారమన్నట్లుగా మనము తీర్చిదిద్దుకున్నట్లయితే, దేవుని యొక్క దృష్టికి నచ్చిన విధముగా, లేకపోతే దేవుడు ఏదైతే మన ఎడల ఉద్దేశించుచున్నాడో ఆ యొక్క కార్యాన్ని జరిగించేటట్లుగా మనము ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో, నడుస్తున్నామో, అప్పుడు మనం ఎవరి దానికి గొప్పవారం అవుతున్నామండి? దేవుని యొక్క దృష్టికి గొప్పవారం అవుతున్నాం. మనము దేవుని యొక్క దృష్టికి గొప్పవారం అయినప్పుడే మనం ఏం చేస్తున్నామండి? అనేకులకు ఆశీర్వాదం అవుతామే తప్ప, ఇక్కడ ఒకటి గమనించాలి, లోకము దృష్టికి గొప్పవారుగా కనబడాలి అంటే మనము ఎవరికి కూడా ఆనందాన్ని ఏం చేయలేమండి? కలిగించుకోలేము. ఇన్ఫాక్ట్ మనము కూడా ఏం చేసుకోలేమండి? ఆనందముగా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. చదువులు దేవునామాన్ని కొడతాం. హల్లెలూయా. ఇక ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? లోకము యొక్క దృష్టికి ఒకరి ప్రవర్తన ప్రీతికరం అవునప్పుడు వారి యొక్క శత్రువులు మిత్రులు అవుతారంటున్నాడండి. ఏమంటున్నాడు వారి దేవుడు ఇక్కడ? ఒకని ప్రవర్తన, లేకపోతే సొలొమోను గారు రాస్తూ ఇక్కడ అంటున్నాడు కదా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అగునప్పుడు ఏం చేయబడుతుందంటే ఆయన వాని శత్రువులను వానికి మిత్రులుగా చేయను. అంటే శత్రువులు మిత్రులు అవడము అది అసాధ్యమైనటువంటి పనే. ఎందుకంటే ఒకసారి శత్రుత్వం వచ్చిందంటే ఏం చేసుకోలేమండి? దాన్ని మరలా మిత్రునిగా మార్చుకోవడానికి చాలా మరలా కష్టపడాల్సింది. వెంటనే అది అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ అంటున్నాడు కదా, అయితే అటువంటి శత్రువులను కూడా మనలను వెనకకు లాగేయాలని చూసిన వారు కూడా మనకు మిత్రులు చేసి మనకు ఏం చేస్తారంటే సహాయకులుగా దేవుడు మారుస్తాడు. వారిని కూడా ఏం చేస్తారంటే మిత్రులు అనగా శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా మార్చి మనకు ఏకీభవించే విధముగా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడట. ఎప్పుడండి? లోకానికి ప్రీతికరంగా ఉన్నప్పుడు కాదు, లోకానికి మెప్పు తెచ్చే విధంగా మనం ప్రవర్తించినప్పుడు కాదు, లేకపోతే లోకులు చెప్పినట్టుగా మనం ప్రవర్తించినప్పుడు శత్రువులు మనకు మిత్రులు కాదు. కానీ దేవుని యొక్క దృష్టికి మన ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యొక్క లోకములో ఎందుకు మనము లోకానికి వెలుగుగా ఉండలేకపోతున్నాం? ఈ యొక్క పరిస్థితుల్లో, లేకపోతే ఈ లోకములో జీవిస్తున్నటువంటి మన ద్వారా ఎందుకు మన యొక్క కుటుంబము ఆనందించలేకపోతుంది? ఎందుకు ఆ యొక్క సంతోషము మన ద్వారా లోకానికి ఎందుకు వెళ్ళలేకపోతుంది? అంటే మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? లోకాన్ని మెప్పించడానికే ఏం చేస్తున్నామండి? తాపత్రయపడుతున్నాం, మనసు నిలుపుతున్నాము. కానీ నా ప్రవర్తన ద్వారా దేవుడు మెచ్చుచున్నాడా? నా ప్రవర్తన ద్వారా నా ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉందా? నేను మాట్లాడేటటువంటి మాటలు దేవునికి ఇష్టానుసారంగా ఉంటున్నాయా? నేను వెళ్ళేటటువంటి ప్రదేశాలు దేవునికి ఇష్టానుసారంగా ఉంటున్నాయా అన్నది మాత్రం ఏం చేయడం లేదు. యొక్క లోకులు, లేకపోతే మనం ఎవరినో గమనించక దేవుని సన్నిధిలో ఉంటున్నా కానీ దేవుని యొక్క ప్రకాశమానము మనం ఏం చేయడం లేదండి, కనిపించడం లేదు. లేకపోతే ఆయన యొక్క మహిమ మన మీద కనిపించక మనలో చూసిన వారు ఏం చేస్తున్నారండి? దిగులు పడుతున్నారే తప్ప సంతోషం అన్నది మన ద్వారా లోకానికి వెళ్ళడం లేదు. అయితే యోహాను గారి వలె, లేకపోతే ఇక్కడ రాయబడినట్లుగా అనేకులకు మనము మహదానము తెచ్చే ఆనందము తెచ్చే వారంగా మనం ఉండాలి అంటే మన
యొక్క కుటుంబానికి ఆనందాస్పదముగా మనం ఉండాలి అంటే మనము ఏం చేయాలంటే మనము దేవుని దృష్టికి గొప్పవారమవునట్లుగా, ఆయన మన ఎడల మెచ్చున్నట్లుగా, మన యొక్క క్రియల ఎడల మెచ్చున్నట్లుగా ఆయన ఎదుట మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడండి, మనలను ప్రేమించి మనకు సమస్తము ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలండి, అతడు పుట్టుట ద్వారా, ఎవరు పుట్టుట ద్వారా, దేవునిని మెప్పించేవాడు, దేవుని ద్వారా గొప్పవాడైన వాడు పుట్టుట ద్వారా అనేకులు ఏం చేస్తారండి, సంతోషిస్తారు. రెండవది చూద్దాం. ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగగా చాలండి. హల్లెలూయా. రెండవ లక్షణం చూస్తున్నాం ఏంటంటే ద్రాక్షారసమునైనను మధ్యమనైనను త్రాగకూడదంట. ఇంతకీ ఎందుకు త్రాగకూడదు, ఎందుకు త్రాగకూడదండి చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4వ వచనం నుంచి మనం చూస్తున్నాం కదా, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లిమూయేలు ఇది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదండి. ఎవరెవరు తగదంటండి, రాజులకు మద్యపాన శక్తి లేకపోతే ద్రాక్షారసం పుచ్చుకొనుట రాజులకు శ్రేయస్కరము కాదు. ఎందుచేత శ్రేయస్కరము కాదో కింద వచనం అంటాడు కదా, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షారసము ముట్టడం ద్వారా ఏమవుతుందంటే మత్తులైపోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, కట్టడలను మర్చిపోతున్నారంట. లేకపోతే ద్రాక్షారసం సేవించడం ద్వారా దీనులకు అన్యాయము చేస్తున్నారంటే అన్యాయం అన్నది మనకి ఏం చేస్తుంది, వచ్చేస్తుంది. మత్తును సేవించడం ద్వారా, మద్యపాన శక్తులు అవ్వడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, దేవుని యొక్క కట్టడలను మనం ఏం చేస్తున్నాం, మరచిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు డౌట్ రావచ్చు, ఇది రాజుల గురించి కదండి, లిమూయేలు గారి గురించి కదా రాయబడింది, రాజుల గురించి కదా ఇక్కడ చెప్పబడింది, మనం ఎందుకు మానేయాలంటే మీరేం చెప్తారు, ఏం చెప్తారండి, మీరేం చెప్తారు? ఇది రాజుల గురించి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి తల్లి గారు తన యొక్క కుమారుడికి చెప్తూ ఏమంటున్నారు, రాజులకు ద్రాక్షారసము మంచిది కాదు, అది తాగడం వారికి తగదు అంటున్నాడు. మరి మనం ఎందుకు మానేయాలంటే మనం ఎవరో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఏంటండి, మనం ఎవరు అంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం ఎవరు అక్కడ తెలియపరుస్తుంది, చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అక్కడ తెలియపరుస్తుంది, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునై ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తెలియపరుస్తుంది, సామెతల గ్రంథంలో మనం చూసినట్లుగా మద్యపానము, ద్రాక్షారసము త్రాగటము రాజులకు తగదంటే మనం ఎందుకు మానేయాలంటే మనం ఎవరంటే మనం ఎవరమంట, మనము రాజులైనటువంటి ప్రధాన యాజక సమూహమై ఉంటున్నాం. మనము దిక్కుమాలిన వారము కాదు, దారిద్ర్యులము కాదు, లేకపోతే బానిసలము కాదు, లేకపోతే ఏవేవో ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అట్టడుగు స్థానంలో ఉన్న వారము కాదు. మనం ఎవరమంటే దేవుడు చీకటిలో నుంచి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపించి మనం ఎలాగో మార్చున్నాడండి, రాజులైనటువంటి యాజక సమూహాలు. అంటే ఒక మాటలో మనం ఎవరమంటే ఈ రాజులమై ఉంటూ ఉన్నాం, మనం యాజకులమై ఉంటున్నాం. దేవుని యొక్క తేజస్సును తెలిపేటటువంటి వారముగా
దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేసేటటువంటి ఆయన యొక్క సైనికులుగా, పరిశుద్ధులుగా, రాజులుగా, యాజకులుగా మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క లోకంలో ఉంటున్నాం కనుక మనము కూడా ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? మద్యపానాసక్తులము కాకూడదు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక బార్షాకు వెళ్తున్నారని అర్థం కాదు, అలా అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే మేము ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళలేదండి, మా భర్తలు తాగొచ్చినా కానీ మేము వాసన కూడా చూడలేదండి అనుకుంటారేమో. అయితే ఆ త్రాగడమే మద్యపాన శక్తి కాదు, కానీ మనకు దేని మీద అయితే ఆసక్తి ఎక్కువైపోయి దేవుడిని విడిచిపెట్టేస్తున్నామో అదంతా కూడా మనకి ఎలా ఉంది? మత్తులుగానే ఉంటున్నాం. హల్లెలూయా. మనము దేవుని యొక్క కట్టడలను విడిచి నడుస్తున్నామంటే మనము ఎలాంటి వారమండి? మద్యపానాసక్తులు, మత్తులమై ఉంటున్నాం. మత్తుగా ఉన్న వారికి ఏమైనా కనపడుతుందండి? ఏమైనా కనపడుతుందా? కనపడుతుంది అంటారు కొంతమంది. ఆపరేషన్ చేయించుకున్న వారు కనపడుతుంది అంటారు. అయితే వారికి ఇచ్చేది మత్తు ఇంజక్షన్ ఇచ్చినా కానీ అది దేనికి పట్టదు? తలకి పట్టదు. కింద జరుగుతున్నటువంటి పిల్లవాడి ఏడుపులు, డాక్టర్ గారి మాటలు అన్నీ వినబడుతూ ఉంటాయి. అయితే యూజువల్గా బయట తాగే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వారి యొక్క మైండ్ వారి కంట్రోల్లో ఉండదు. వారి యొక్క చూపు దేన్ని చూస్తున్నారో, ఎలాగో చూస్తున్నారో వారికి సంబంధం లేనట్టుగా, లేకపోతే రోడ్డు మీద వారు ఎలాగో నడుచు వెళ్తున్నారో వారికే తెలియనట్టుగా, అంటే ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోతూ ఉంటారంట. ఒకసారి విమానంలో వెళ్తున్నప్పుడు అన్ని దేశాల వారికి కూడా మద్యపానాన్ని ఎలా చేశారట, కానీ భారతదేశానికి మాత్రం, భారతీయులకు మాత్రం ఏం చేయలేదు? మద్యం తాగడం అంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, విమానంలో వెళ్ళేటప్పుడు భారతీయులు మాత్రమే మద్యం తాగకూడదని ఒక నిబంధన పెట్టారంట. అయితే ఒక డౌట్ వచ్చి అడిగారంట, అన్ని దేశాలు తాగొచ్చు, భారతీయులు మాత్రమే ఎందుకు తాగకూడదంటే వారు అన్నారంట, అమెరికా వాళ్ళు అయితే వారు మద్యం సేవించి ఏం చేస్తారంట, ఏదో ఒక మ్యూజిక్ విని పడుకుంటారు. లేకపోతే వేరే దేశాల్లో వారు అయితే వారి యొక్క పరిపాలన చూస్తారు, అందరూ సైలెంట్గా ఉంటారు. కానీ భారతీయులు మాత్రం ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫ్లైట్ నడిపే పైలట్ దగ్గరికి వెళ్ళి నువ్వు పక్కన నిలబడి నేనే తోలేస్తానంటారంట. అందుకే వారు ఏం చేశారు? భారతీయులకు మాత్రమే మద్యాన్ని నిషేధించారంట. ఎందుకు నిషేధించారండి? ఇంకా తాగితే మన వాళ్ళు ఏం చేయరు? ఇంక కంట్రోల్ ఉండరు. పైలట్ను కూడా పక్కకు తోసేసి వాళ్ళే నడిపేస్తానంటున్నారంట. అందుకని వారికి ఏం చేశారు? మద్యాన్ని నిషేధించారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోవడానికి మాట చెప్పాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు. మనము ఏం చేస్తున్నాం? మద్యపానాసక్తులమైనప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక మనిషి తన యొక్క కంట్రోల్ని ఎలాగైతే మర్చిపోతున్నాడో, తన యొక్క కట్టడలను ఎలాగైతే నీరుచి ఉన్నాడో, కట్టడలు ఎలాగైతే ఆ యొక్క కట్టడం ద్వారా ఎలాగైతే నడవడం లేదో, మనకి కూడా లోక ఆసక్తి ఎక్కువైపోయినప్పుడు మనము కూడా ఏం చేస్తున్నాం? దేవుని యొక్క కట్టడలో మనం ఏం చేస్తున్నామండి? మరిచిపోతున్నాం. మనుషులను మెప్పించేటటువంటి ప్రయత్నంలో దేవుని యొక్క దృష్టికి మనము నీచులంగా కనబడుతున్నామేమో. మనము పరీక్షించుకోవాల్సిన వారు అంటున్నాం. మనము దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసినటువంటి సమయాన్ని లోకంలో గడుపుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం? మన యొక్క కట్టడను మనము మీరుతున్నాము. మనము దేవుని యొక్క సమయాన్ని దేవునికి మనం ఇవ్వకపోతే మనము దేవుని యొక్క కట్టడను మనం ఏం చేస్తున్నాం? మీరుతున్నామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించడం లేదు అంటే కట్టడలను మనం ఏం చేస్తున్నామండి? మీరుతున్నాం. దేవుని యొక్క సన్నిధికి సమయానికి రావడం లేదు అంటే మనం ఏం చేస్తున్నాం? కట్టడలను మీరుతున్నాం. ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకంగా లోకానికి మెప్పించే ఏ కార్యం చేసినా కానీ మనం ఏం చేస్తున్నామండి? మన యొక్క కట్టడలను విడిచిపెట్టేస్తున్నాం. కనుక మత్తు మనకు తగినది కాదు, లోకాశక్తి మనకు తగినది కాదు, లోకులు వెళ్ళేటటువంటి మార్గంలో మనము నడుచుట మనకు తగినది కాదని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. ఇక్కడ అంటాడు కదా, యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఎందుకు ఆయన అట్రీతిగా దేవుని యొక్క దృష్టికి గొప్పవాడై ఉంటున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, ద్రాక్ష రసమైనను
మద్యమైనను అతడు ఏం చేయలేదంటండి, త్రాగలేదు కనుక. అంటే ఇహలోక పర సంబంధమైనటువంటి ఎటువంటి మత్తును కానీ, ఆసక్తిని కానీ, ఆ లోకపరమైనటువంటి పద్ధతులు కానీ ఇతడు ఆచరించనందువలన ఇతని వలన ఏం పుడుతుందండి, అనేకులకు ఏం చేస్తుంది, ఆనందము సంతోషము కలుగుచున్నది. తర్వాత చదువుదాం. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే. చాలండి, హల్లెలూయా హల్లెలూయా. దేనితో నింపబడి ఉన్నాడంటండి, దేనితో నింపబడి ఉన్నాడు? అందరూ చెప్పాలి. మొదటిగా అతడు సంతోష కారణంగా ఉండడానికి మొదటి లక్షణం ఏంటండి, ప్రభువు దృష్టికి ఆయన గొప్పవాడి ఉన్నాడు. రెండవది ద్రాక్షారసమైనను మద్యమైన అనగా లోక పరమైనటువంటి ఎటువంటి ఆసక్తికి కానీ, లోకపరమైనటువంటి మత్తుకు కానీ ఆయన బానిస కాలేదు. మూడవది ఏం చెప్తున్నాడండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడండి. ఎప్పటి నుంచి అండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఆయన ఏం చేస్తున్నాడండి, నింపబడి ఉన్నాడు. లేకపోతే మనకు అర్థమయ్యే రీతిలో పుట్టినది మొదలుకొని ఆయన ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మతోటి నడిపించబడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మానుసారంగా పుట్టిన మనము పుట్టిన దినము నుండి దేని చేత నడిపింపబడుతున్నాం? ఈనాటి వరకు ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా, లేకపోతే దాన్ని పక్కన పెట్టేసి లోకాత్మ చేత నడిపింపబడుతున్నామా, లేకపోతే దురాత్మ చేత మనము నడిపించబడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారం అంటున్నాం. మనము దురాత్మ చేత నడిపించబడుతున్న వారం అయితే మనము ముందు చెప్పినట్టుగా మనం ఏం చేస్తుంటాం, లోకము వెంబడి పరిగెడతాము, కానీ దేవుని వెంబడి మనం ఏం చేయమండి, పరిగెట్టమని లేఖనంలో మనం సెలవిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయాలంటండి, ఈ యొక్క బాలుడు ఏం చేస్తున్నాడు, తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత అతను ఏం చేస్తున్నాడు, నిండుకొని ఉన్నాడు. నింపబడి ఉండమంటే అది ఆ యొక్క పరిశుద్ధాత్ముడు వచ్చి తనలో ఉన్నాడనే అర్థం కాదు, కానీ తాను నడిపిస్తున్న చోట్లన్నిటికీ కూడా ఈ యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడు, యోహాను గారు ఏం చేస్తున్నాడండి, నడిచిన వాడు అంటున్నాడు. అంటే ఆత్మవశములోకి ఆయన ఏం చేయబడి ఉన్నాడు, మారి ఉన్నాడు. కానీ శరీరానుసారంగా ఆయన ఏం చేయలేదండి, నడవలేదని లేఖనంలో మనం పరిశీలిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అంటే లోకానికి అనేకులకు మనకి కుటుంబానికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేని చేత నడిపింపబడాలండి, దేని చేత నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడాలి. అది మాత్రమే మనల్ని ఉన్నత స్థానానికి, లేకపోతే సరి అయిన మార్గంలోకి అది మనల్ని నడిపించేదిగా ఉంటుంది. మనకు బలమును ధరింపజేసి భయం అన్నది మనలో కనిపించకుండా అది ఏం చేస్తుందండి, మనలో ధైర్యవంతులుగా నడిపించేదిగా ఉంటుంది. లేఖనంలో మనం చూస్తున్న అనేకమైనటువంటి సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి నడవడికలు, లేకపోతే ఆ యొక్క డైరెక్షన్లో నడిచిన వారు ఏం చేశారండి, వారి యొక్క జీవితంలో కార్యాలు చూసి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఆరాధించినప్పుడు వారి యొక్క జీవితంలో ఏం జరిగినాయండి, అనేకమైనటువంటి సంఖ్యలు విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అనేకమైనటువంటి కార్యములు దేవుని యొక్క లేఖనంలో జరగటం మనము చూస్తున్నాము. కనుక రక్షించబడిన మనము పరిపూర్ణంగా ఆత్మానుసారమే, ఆత్మవశమై ఉండాలి తప్ప లోకానుసారమైనటువంటి, లేకపోతే సాతానుకు సంబంధించినటువంటి ఆత్మ ఎప్పటికీ కూడా మనలో ఏం చేయకూడదండి, పని చేయకుండా దానిని మనం దూరము పెట్టి దేవుని యొక్క ఆత్మ మనలో నివసించులాగా దేవునికి ఇష్టకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించవలసిన వారు వింటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అంత తర్వాత చదువుకుందాం. ఇశ్రాయేలీయులను అనేకులలో ప్రభువైన వారిని దేవుని వైపునకు త్రిపును. చాలండి, హల్లెలూయా హల్లెలూయా. ఆ కింద వచనం కూడా చదవండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున
అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు కదా, అతడు ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి యొక్క దేవుని వైపునకు త్రిప్పును. హల్లెలూయా, హల్లెలూయా. మన యందు అనేకులు ఆనందించాలి అంటే ఆ ఆనందము ఎక్కడ మనకు అనుగ్రహించబడుతుందో అక్కడికి ఏం చేయాలండి? అనేకులను మనము త్రిప్పువరముగా ఉండాలి. ఈ యొక్క భక్తుని ద్వారా, ఈ యొక్క బాలుని ద్వారా, లేకపోతే యోహాను గారి ద్వారా అనేకులు ఎందుకు ఆనందించబడుతున్నారంటే ఈయన చేసేటటువంటి కార్యం ఏంటండి? అనేకులను లోకంలోనికి ఆయన ఏం చేయడం లేదంటండి, తిప్పడం లేదు, సినిమా హాల్లకు తిప్పడం లేదు, లేకపోతే వ్యర్థమైన కార్యకలాపాలకు తిప్పడం లేదు, పెళ్ళిళ్ళకు తిప్పడం లేదు, మరి దేనికి కూడా ఏం చేయడం లేదు, ఆయన తిప్పడం లేదంట. అయితే అనేకులను, ప్రజలను ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువు అయిన వారి దేవుని వైపుకు వారిని ఏం చేస్తున్నాడు? త్రిప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామండి? లోకాన్ని ప్రభు వైపు తిప్పుతున్నామా, లేకపోతే లోకంలో మన వైపు తిప్పుతున్నామా, లోకం వైపు తిప్పుతున్నామా? అనేకులను లోకంలోకి కలిసిపోయేటటువంటి ఆటంకంగా మనం ఉన్నామా పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇదే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడు? అనేకులను దేవుని వైపుకు త్రిప్పుచున్నాడు కనుక ఆ యొక్క దేవుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనేకులు ఏం చేస్తున్నారు? అనుభవించగలుగుతున్నారు. ఆ యొక్క దేవుల్లో ఉన్నటువంటి సమాధానాన్ని అనేకులు పొందగలుగుతున్నారు. కారణము అనేకులను దేవుని వైపుకి యోహాను గారు ఏం చేస్తున్నారు? త్రిప్పుతున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని కూడా ఆయన వైపుగా ఆయన త్రిప్పుకోవడానికి ప్రయత్నించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయలేదంటండి? ఆయన వైపుగా త్రిప్పుకోవడానికి ఏదేదో కార్యాలు చేసో, అద్భుతాలు చేసో, లేకపోతే వాక్యాతుర్యము కలిగో ఏదేదో చేసి అనేకులను ఆయన వైపుకు త్రిప్పుకునేలాగా, ఆయన ఏదో ప్రజలను ఆకర్షించేలాగా ఆయన ఏం చేయలేదంటండి? ఎప్పుడూ చేయలేదు. కానీ ఆయన చేసే ప్రతి పని కూడా దేవుని కనుపరిచి దేవుని వైపుకే అందరి యొక్క మనస్సును, అందరి యొక్క దృష్టిని త్రిప్పులాగిన తన యొక్క జీవితంలో ఆయన ప్రవర్తించున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చుచున్నాడని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. యొక్క లోకంలో మనం చూసినప్పుడు అనేకులు వారి యొక్క జీవితంలో ఏం చేస్తున్నారండి? వారు కనబడడానికే చూస్తున్నారు కానీ దేవుణ్ణి కనపరచడానికి ఏ కోసం చూడడం లేదు. ఒక ప్రార్థన చేస్తున్నామంటే ఏం చేస్తున్నారండి? వారు ఏదో ప్రార్థనా పరులు అన్నట్టుగా లోకానికి లేకపోతే చుట్టూ ఉన్న వారికి కనపరుచుకోవడానికి చేస్తున్నారు తప్ప దేవుని యొక్క దృష్టికి అంగీకార యోగ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నామా లేదన్నటువంటి ఆలోచన ఏ ఒక్కరిలోనే కనపడడం లేదు. ఈ యొక్క లోకంలో అనేక మంది ప్రసంగికులను చూస్తూ ఉంటే ఏదో ఒక వాక్యాతుర్యం కలిగి వారి వైపుకు త్రిప్పుకోవడానికి చూస్తున్నారు తప్ప దేవుని వైపు త్రిప్పడానికి కానీ ఆ యొక్క దేవుల్లో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని చెప్పి దేవుని వైపు త్రిప్పడానికి ఈ యొక్క లోకము ఈ యొక్క దేవుల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రయత్నించలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే రక్షణ పొందిన మనము, దేవునిలో నడుచుతున్నటువంటి మనము, దేవుడి ద్వారా ఆశీర్వదింపబడుతున్న మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? దేవుని వైపుకు అనేకులను త్రిప్పువారముగా ఉండాలి. కానీ మనము మనుషులను ఆకర్షించే వారముగా ఉండకూడదు. మనము లోక ఆకర్షణకు మనం ఏం చేయకూడదండి? గురి కాకూడదు. మనము దేవుని వైపుకు చూచు ఆయన వైపుకు మనము తిరిగి అనేకులను దేవుని వైపుకు మనం ఏం చేయాలండి? త్రిప్పేటటువంటి బాధ్యతను దేవుడు ఆ యొక్క సేవాభారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక ఆ యొక్క పనిలో మనం ఏం చేయాలండి? నిమగ్నం అవ్వాలి. ఆ యొక్క పనిలో మనము మన యొక్క సహాయాన్ని లేకపోతే మన యొక్క కార్యాన్ని మనము జరిగించవలసిన వారం అంటున్నాం. కానీ ఈ యొక్క లోకము దేవుని యొద్దకు రావటానికి ఏ కోసం కూడా మన యొక్క క్రియలు వారికి ఆటంకముగా ఉండడానికి వీలు లేదు. మన యొక్క పద్ధతులు లోకానికి ఆటంకముగా ఉండడానికి వీలు లేదని లేఖనంలో సెలవిస్తుంది. అయితే ఇక్కడ యోహాను గారు ఉన్నటువంటి లేకపోతే ఈ యొక్క వాగ్దాన పుత్రులో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటండి? అనేకులను ఏం చేస్తున్నారు ఈయన? దేవుని వైపుకు త్రిప్పుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై
ఆయనకు ముందుగా వెళ్ళును కనుక. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తియు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు కలిగి ఉన్నాడంటండి? ఎందుకు కలిగి ఉన్నాడు? అనేకులను ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నది ఇంకా ఎల్లప్పుడూ చనిపోయే వరకు, ఈ యొక్క లోకాన్ని విడిచే వరకు మనం సిద్ధపడడానికి సమయము సరిపోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సిద్ధపడ్డామంటారా? ఆఫ్ కోర్స్ సిద్ధపడ్డామండి. పొద్దున్నీరు లేచి ఏం చేసాం? స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, పౌడర్ వేసుకున్నాం, అంతా సిద్ధపడి చర్చికి అయితే వచ్చాం. మరి సిద్ధపడి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటటువంటి సిద్ధపాటు మనకుందంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి యోహాను గారు సిద్ధపరుస్తున్నాడు అంటే గల కారణం ఆయన ఆల్రెడీ ఏం చేయబడ్డాడండి? సిద్ధపరచబడి ఉన్నాడు. ఇంకా ఆయన సిద్ధపరచడానికి మరి యొక్క రావక్కర్లేదు, ఆయన తీర్చిదిద్దడానికి మరి ఒక్కరు రావక్కర్లేదు. దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నింపబడి, దేవుని చేత సరిదిద్దబడి, దేవునికి అనుకూలంగా మార్చబడి, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ, దేవుని కొరకు ఎవరైతే సిద్ధపడుచున్నారో, దేవుని యొక్క రాకడ కొరకు ఎవరైతే తమను తాము సిద్ధపరచుకోవడానికి వేచి ఉంటున్నారో వారందరినీ సిద్ధపరచడానికి ఆయన ఏం చేస్తున్నారండి? ఆయన తాపత్రయపడుచున్నాడు. దేవుని యొక్క శక్తిని పొందడానికి, ఆ యొక్క శక్తిని పొంది అనేకులను తీర్చిదిద్దడానికి దేవుని ఏం చేస్తున్నారండి? తాపత్రయపడుతున్నారు. మరి ఇటువంటి తాపత్రయం, ఇటువంటి ఆలోచన మనకుంటూ ఉందా? మన యొక్క కుటుంబాన్ని సిద్ధపరిచేటటువంటి ఆలోచన మనకుంటూ ఉందా? మన యొక్క భర్తను సిద్ధపరిచేటటువంటి ఆలోచన మనకుంటూ ఉందా? పిల్లలను దేవుని యొక్క సన్నిధికి నడిపి, దేవుని యొక్క రాకడలో వారు ఎత్తబడినట్లుగా వారిని సిద్ధపరిచేటటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నామా? మన యొక్క చుట్టుపక్కల వారు అనేకులు లోకంలో నశించిపోతూ ఉంటే వారందరినీ దేవుని వైపు నడిపించేటటువంటి ఆ యొక్క భారము మనకుందా లేదా మనము గ్రహించవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అనేకులకు సంతోషకరంగా ఉండడానికి గల కారణము ఆయనకేదో సంతోషం ఇచ్చే వరం లేదు, కానీ ఆయనకు ఉన్నటువంటి వరం ఏంటండి? యోహాను గారికి ఉన్న వరము ఆయన అనేకులను సంతోషం ఇచ్చేటటువంటి, సమాధానం ఇచ్చేటటువంటి, సమాధాన కర్త అయినటువంటి దేవుని యొద్దకు ఆయన ఏం చేస్తున్నారండి? నడిపిస్తున్నారు. కనుక ఆ యొక్క సంతోషాన్ని అనేకులు వారి యొక్క జీవితాల్లో పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి జీవితం అండి? ఈ యొక్క యోహాను గారు అనేకులు ఆనందించడానికి మొదటి కారణం ఏంటి? చెప్పాలందరూ. మొదటిది ప్రభువు దృష్టికి ఆయన గొప్పవాడి ఉన్నాడు. రెండవది ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక వాటికి దూరంగా ఆయన అంటూ ఉన్నాడు. మూడవది తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని దేని చేత ఆయన నడిపించబడుతున్నాడండి? పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడుచున్నాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకులను దేవుని వైపు ఆయన ఏం చేస్తున్నాడు? త్రిప్పుచున్నాడు. సిద్ధపరచడానికి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన ఏం చేస్తున్నాడండి? సిద్ధపరచేటటువంటి పనిలో ఆయన నిమగ్నమై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు రీతి అయినటువంటి కార్యాలు మనలో ఉంటే మనం ఏం చేస్తామండి? అనేకులకు, మన యొక్క కుటుంబానికి ఏం చేస్తామండి? ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు కూడా ఇటు రీతిగా ఉండాలంటే మనము చేయవలసినటువంటి, లేకపోతే తల్లిదండ్రుల యొక్క స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు అంటే ఒక లక్షణం మనలో ఉండాలి. ఏంటో లక్షణం చూద్దాము. ఈ యొక్క జకర్యా గారి లక్షణం కనబడుతుంది. 10వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ధూప సమయం ముందు ప్రజలందరూ ఏం చేస్తున్నారు?
ఎక్కడ ఎక్కడ ప్రార్థన చేస్తున్నారండి? వెలుపల ప్రార్థన చేస్తున్నారంటే జకర్యా గారు ఎక్కడ ఉన్నారని అర్థం? ఎక్కడ ఉన్నారండి? లోపల. ఆయన ఏం చేస్తున్నారు? లోపల ఉంటున్నారు. అంటే ఏ సమయాన్ని ఉన్నాడు? ఏ సమయాన్ని ఉన్నాడు? 10వ వచనం మొదటి మాట రాయబడి ఉంది కదా, ధూప సమయం అందు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉంటూ ఉన్నాడు కనుక దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొంది ఉన్నాడు, వాగ్దాన పుత్రుని ఆయన పొంది ఉన్నాడు. మరి ధూప సమయము అనగా ప్రార్థన సమయం అనే అర్థము. అంటే ప్రార్థనా సమయం అందు జకర్యా గారు ఎక్కడ ఉన్నారంటండి? దేవుని యొక్క మందిరంలో ఉంటున్నాడు కనుక అనేకులకు ఆనందాన్ని కలిగజేసేటటువంటి కుమారుని దేవుడు ఏం చేస్తున్నాడు? వృద్ధాప్యమందు కూడా దేవుడు అతనుకు అనుగ్రహించినాడు. కనుక మన యొక్క పిల్లలు ఆశీర్వదింపబడాలి అంటే, మన యొక్క కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే, మన యొక్క కుటుంబము దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి అంటే, మనము దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి అంటే మనం ఎక్కడ ఉండాలండి? లోపల ఉండాలి. ఏ టయానికి? ఏ సమయానికండి? ధూప సమయానికి, అనగా ధూపము వేసేటటువంటి ప్రార్థన చేసేటటువంటి సమయానికి, ప్రారంభ సమయానికి దేవుని యొక్క సన్నిధిలో మనము ఉంటే దేవుడు జకర్యా గారికి అనుగ్రహించినటువంటి అటువంటి వాగ్దాన పుత్రుని, అటువంటి ఉన్నత స్థానము, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు ఏంటంటే, మన యొక్క పిల్లలను అట్టి రీతిగా తీర్చిదిద్దేటటువంటి దేవుడు ఏంటంటే, అయితే నీవు చేయవలసినటువంటి పని సమయానికి దేవుని యొక్క సన్నిధికి, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. బయట ఉండేవారు ఎవరండి? బయట ఉన్నవారు ఎవరు? సమూహం అంతా బయట ఉంది. వారిని విడిచిపెట్టి ఈయన మాత్రం ఏం చేస్తున్నాడండి? లోపల ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన యాజకుడు గనక, ఆయన దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు కనుక, దేవుని చేత నియమింపబడి ఉన్నాడు కనుక, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి రావటానికి ఆయన ఏం చేస్తున్నాడు? నియమించబడి ఉన్నాడు కనుక, ఏర్పాటు చేయబడి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడండి? లోపల ఉంటూ ఉన్నాడు. మరి యాజకుడుగా పిలువబడుచున్న నీవు నేను దేవుని యొక్క రాజులుగా దేవుడు మనలో చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకువచ్చి రాజులుగా, యాజకులుగా, గొప్పవారిగా దేవుడు మనం తీర్చిదిద్దుతూ ఉంటే, ఏర్పరిచి దేవుని యొక్క సన్నిధి మనకి ఇస్తూ ఉంటే, మరి దేవుని యొక్క సమయానికి, ధూప సమయానికి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామా? లేకపోతే కొంతమంది వస్తూ ఉంటారు ప్రార్థన ఆఖరిలో, ఏదో ఒక ప్రార్థనలో జాయిన్ అయ్యాం కదా అన్నట్టుగా ఏం చేస్తున్నారు? ఆఖరిలో వచ్చే వారికి లెక్క ఉండదు. ఆఖరిలో వచ్చి ఎవరేం కోల్పోయారండి? జ్యేష్ఠత్వాన్ని, లేకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారు ఎవరండి? యాసవ కోల్పోయారు. ఎందుకండి? ఆలస్యముగా వచ్చి ఉన్నందున సమయానికి రాలేదు. ఆశీర్వదించేటటువంటి సమయానికి రాని కారణం చేత, ఆలస్యముగా వచ్చిన చేత తన యొక్క ఆశీర్వాదాన్ని అంతటిని అతను ఏం చేస్తున్నాడు? కోల్పోయి ఉంటున్నాడు. అనేకులు మనం చూస్తున్నప్పుడు, ఇక జకర్యా గారిని మనము గమనించినప్పుడు ధూప సమయమందు దేవుని యొక్క సన్నిధిలో అతడు నిలిచి ఉన్నాడు కనుక, ఆయన యొక్క జీవితంలో అప్పటి వరకు ఏం కలగలేదండి? బిడ్డలు కలగలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సరైనటువంటి ఆశీర్వాదం ఆయన చూడకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడండి? దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుని యొక్క సన్నిధికి సమయానికి రావడం మానలేదు. పరిస్థితుల్లో వ్యతిరేకంగా ఉంటున్న ఆ యొక్క చుట్టుపక్కల వారు అతనిని ఎగతాళి చేసి ఉండవచ్చు. నీవు దేవునికి ధూపం వేస్తూ ఉంటావు, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటావు, దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉంటావు, అయినా కానీ దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వలేదని ఎగతాళి చేసి ఉండవచ్చు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు. అయితే వాటి వేటిని కూడా జకర్యా గారు పట్టించుకోలేదు. కానీ దేవుని యొక్క సమయానికి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడమే తన యొక్క బాధ్యతను గుర్తించి ఆయన ఏం చేస్తున్నాడు? ధూప సమయానికి దేవుని యొక్క సన్నిధికి ఆయన ఎప్పుడు ప్రతి క్షణము కూడా ఆశీర్వాదం గురించి కాదు, కానీ తాను దేవునికి సేవ చేయవలసిన వాడై ఉన్నాడని అతడు గమనించి దేవుని కొరకు తన యొక్క సమయాన్ని కేటాయించి ఆ యొక్క సమయానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చినాడు కనుక ఇటు రీతి అయినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన చూసి ఉన్నాడు. మన యొక్క పిల్లలు ఆశీర్వదింపబడాలి అంటే మనం ఏం చేయాలండి? దేవుని యొక్క సన్నిధికి సమయానికి, ధూప సమయమునే, ఆరంభమునే మనం వచ్చినప్పుడు ఇటువంటి ఆశీర్వాదాలు మనము చూచువారమవుతున్నాం. మరి అటువంటి రీతిగా సమయానికి, దేవుని యొక్క సమయానికి మనం వస్తున్నామండి. ఒకవేళ మనం రాకపోతే దేవుడు ఎందుకు మన యొక్క భర్తలను మార్చాలి? దేవుని యొక్క సమయానికి, దేవుని
దేవుని యొక్క సన్నిధికి సమయానికి రాని మన యొక్క జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు చేయాలి? మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దేవుడు ఎందుకు నిర్ణయించాలి? వీటన్నిటినీ దేవుని యొక్క సన్నిధికి మనం అయితే సమయానికి రాలేము, కానీ దేవుడు మాత్రం తగిన సమయానికి అన్నీ చేసేయాలని మనం ఏం చేస్తుంటాం? కోరుకుంటూ ఉంటాం. అయితే అటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎటువంటి కార్యాన్ని చూడలేము, కానీ ధూప సమయమున జకర్యా గారు ఎలాగైతే దేవునికి లోబడి ఆయనకి ఇచ్చినటువంటి పనిని ఆయన ఎలాగైతే నిర్వర్తించున్నాడో, దేవుని యొక్క సమయాన్ని ఆయనకి ఎలాగైతే అప్పచెప్పినాడో, అలాగే మన యొక్క జీవితంలో మన యొక్క ప్రవర్తన ఎవరికి దృష్టికి ప్రీతికరంగా ఉండాలండి? దేవుని దృష్టికి ప్రీతికరముగా ఇష్టకరముగా ఉన్నప్పుడే మన యొక్క శత్రువుల సహా దేవుడు ఏం చేస్తాడు? మనకు మిత్రులుగా చేసేటటువంటి దేవుడు అంటున్నాడు. కనుక ఇటు రీతిగా మన యొక్క పిల్లలు ఉండాలన్నా, మన యొక్క ఆత్మీయ జీవితం ఇటు రీతిగా ఉండాలి అన్నా మనం ఏం చేయాలండి? ఇటు రీతి అయినటువంటి జీవితం అనగా దేవుని యొక్క దృష్టికి గొప్పవారముగా ఉండడానికే మనము ప్రయత్నించాలి, కానీ లోకంను మెప్పించే వారముగా మనం ఉండకూడదు. రెండవదిగా మనం ఎలా ఉండాలండి? ద్రాక్షారసమైనను మద్యమైనను అనగా లోక సంబంధమైన వాటిలో పాల్గొనే ఆసక్తి కన్నా దేవుని యొక్క సన్నిధికి వచ్చేటటువంటి ఆసక్తి మనలో ఉన్నప్పుడే మనం ఏం చేస్తామండి? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మూడవది మనం చూసి ఉన్నాం ఏంటండి? అనేకులను తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని ఆయన పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వాడే దాని చేత అతను ఏం చేస్తున్నాడు? నడిపించబడుతున్నాడు. తర్వాత అనేకులను ప్రభు వైపు దేవుని వైపుకు త్రిప్పేవాడి కనుక ఉంటూ ఉన్నాడు, కనుక అనేకులకు సంతోషకరంగా ఉంటున్నాడు. అనేకులను ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచువాడుగా ఉంటున్నాడు, కనుక ఆయన ఏం చేస్తున్నాడని అనేకులకు సంతోషాన్ని తెస్తూ ఉన్నాడు. ఇటు రీతి అయినటువంటి లక్షణాలు మనలో మన యొక్క పిల్లల్లో ఉన్నప్పుడే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అటు రీతిగా మనము తీర్చిదిద్దబడాలి అంటే మనలో ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటండి? మనలో ఉండవలసినటువంటి లక్షణము ధూప సమయమున దేవుని యొక్క సన్నిధికి మనము హాజరైనట్లయితే, ఆయన యొక్క సన్నిధిలో మనము నిలవబడినట్లయితే మనం వీటి రీతిగా ఏం చేస్తామండి? మనము ఆశీర్వదింపబడతాం. మన యొక్క ఆత్మీయ జీవితము ఆశీర్వదింపబడుతుంది. మన యొక్క పిల్లల్లో దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి పొందించేటటువంటి దేవుడు అంటున్నాడు. కనుక రీతిగా దేవుని యొక్క సన్నిధిలో సాగిపోదాం. దేవుడి యొక్క లేఖనము దీవించును గాక. ఆమేన్. అందరూ మోకలు లేచి నిలబడి